అన్న 4.5 ఏళ్ళగా చూసుకుంటే నెల్లూరు సిటీలో ఏమైనా డెవలప్మెంట్ చూసారా మీరు? లేదు, ఏది లేదు. ఆయన ఏం డెవలప్మెంట్ చేశాడు అంటే ఏం చేశాడు? అప్పుడు నారాయణ అధికారంలో ఉన్నప్పుడే ముతుకరి గడ్డి కాడ ఉండేది, అప్పుడే శాంక్షన్ అయింది. అది ఎక్కడ డ్రైనేజ్ గానీ ప్రతి ఒక్కటి గానీ అప్పుడు నారాయణ హయాంలోనే ప్రతి ఒక్క మంచి నీటి గానీ మినరల్ వాటర్ కొలా నీళ్లు గానీ అండర్ డ్రైనేజ్ గానీ ఈ దోమల పరిస్థితులు ఎన్నో ఇబ్బందులు పడకుండా దానికి అప్పుడు కూడా మూతలు వీళ్ళు వచ్చిన తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత ఆఖరికి ఆ డ్రైనేజ్ మూతలు కూడా క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు టిట్కో ఇల్లు చూసుకుంటే జనాలు అందరికీ అందాయా? లేదండి, టిక్కో ఇల్లు ఎవరు కూడా అందల. ఈ 5 ఏళ్ళు కానీ గెలిపించుకుంటే మన టీడీపీని ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉండేది. సరస్థానం ఒకటి తోలబడిపోయి ఉంటుంది అసలుకి. నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని. అలాంటిది ఈ అధికారం వచ్చిన తర్వాత ఆ టిక్కో ఇల్లులోనే క్లోజ్ చేశారు. ఎప్పటికి ఇస్తారు అది కూడా అర్థం కావట్లేదు. డబుల్ బెడ్రూమ్ కి డబ్బులు కొట్టినారు, అవి కూడా ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు కూడా తెలియదు. ఓవరాల్ గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితి ఏందన్న? ఉన్న పరిస్థితి ఏముంది? ఎవరి పార్టీకి వాళ్ళు ఇష్ట ప్రకారం వాళ్ళు గందరగోళం చేస్తున్నారు. ఇంకా వాళ్ళ పాటికి ఆయన అనిల్ కుమార్ యాదవ్ వచ్చాడు, అనిల్ కుమార్ యాదవ్ నేనే అన్నారు. వాళ్ళకే పడక గబ్బు చేసుకునేసి ఆయన తీసి అక్కడ చేశారు వేరే దగ్గర. ఇక్కడ కూడా లేరు లోపల. ఒక్కసారి జనాలకు అందరికి బుద్ధి తెలిసింది. నారాయణ కానీ గెలిపించుకుంటే ఈ మిగతా పనులన్నీ ఆగిపోయినాయని స్వచ్ఛంగా ఆయన పరిపాలించింది ఎట్టునిందో, ఆయన ఎక్కడ రింగ్ రోడ్డు కాడి నుంచి ఎట్ట చేసినాడు, ఎలాంటి పరిపాలన చేశాడు. 175 పార్కులను మావాడు ఎట్టున్నాయి, అసలు గబ్బుగా ఉన్నాయి. మందు తాగేవాళ్ళు గందరగోళం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి డెవలప్మెంట్ చేసిన నారాయణ సార్ని అంత చేసినాడు ప్రజలు ఒక్కసారి అనేసి అది చేశారు. ఇప్పుడు వాళ్ళకి బుద్ధి తెలుస్తుంది. ఇప్పుడు నారాయణ కంపల్సరీ మెజార్టీతో వస్తాడు, 50,000 పైన వస్తాడు. ఆయన గెలసం గ్యారెంటీ. దగ్గరుండి నారాయణ సారు పనులు చేయడం గ్యారెంటీ.